ఇప్పుడు ఏం చెప్తారక్క ఆమె రూపురేఖల గురించి? ఆమె కట్టు, బొట్టు, చీర, ఆ, సబ్బండ వర్గాలకి నేను పోరాడతా, జాగృతి జనం బాట అని చెప్పి తిరుగుతుంది. ఏం చెప్తారు మీరు? కట్టు, బొట్టు, చీర ఇవన్నీ సబ్బండ ప్రజలను ఏం పోలిలేవు. ఇదివరలో ఈ విషయమే మందకృష్ణన్న కూడా మాట్లాడిండు. మందకృష్ణన్న మాట్లాడినప్పుడు తెలంగాణ తల్లి పోలికలు అంటే విగ్రహం ఏర్పాటు చేశారు కదా, ఆ పోలికలన్నీ కూడా మీరు వీడియోలు చూస్తే కనపడతాయి, మందకృష్ణన్న వీడియోలు చూస్తే కనపడతాయి. మందకృష్ణన్న కంటే ఎక్కువ నేను ఈ విషయాన్ని చెప్పలేను. కానీ నిన్న మన సోషల్ మీడియాలో తమిళనాడు జయలలిత ఒకవైపు, ఈమెను ఒకవైపు వేసారు. ఆమె షిగేసుకుంది, ఈమె షిగేసుకుంది, ఆమె ఖద్దరు బట్టలు, ఈమె ఖద్దరు బట్టలు, కొన్ని పోలికలు కంపేర్ చేసుకుంటుంది. మాలాంటి వాళ్ళం ఏం కంపేర్ చూస్తామనంటే ఆమె కూడా అవినీతి చేసింది, జయలలిత అవినీతి చేసింది, 66 కోట్లు ఆస్తి ఆదాయం కంటే మించి సంపాదించుకుంది. తర్వాత డిఎంకే ప్రభుత్వం వచ్చి అరెస్ట్ చేయించి జైల్లో పెట్టింది. ఎందుకు? అవినీతి కారణంగా పెట్టింది కదా. ఆమె మంచిదనో శుద్ధపూసనో లేకపోతే ఇంకోటో అని పెట్టలేదు. ఆమెను అవినీతి పరురాలని చెప్పి ఆ డిఎంకే ప్రభుత్వం, స్టాలిన్ వాళ్ళ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అది ప్రపంచానికి తెలుసు, భారతదేశానికి తెలుసు, తమిళనాడుకు తెలుసు, ఇక్కడ తెలంగాణకు కూడా తెలుసు. ఈమెది కూడా సోషల్ మీడియాలో వస్తుంది. ఎట్లా నమ్ముతారు? తెలంగాణ ప్రజల ప్రతినిధి ఎట్లా అవుతుంది? ఈమె ఆస్తులేంది, ఈమె లెక్కేంది, ఈమె పత్రం ఏంది, ఇవన్నీ అంటే చెప్తుంది కావచ్చు. నేను కూడా అంటే జయలలిత లాగా ఒకవేళ అంటే ఆమె కూడా అవినీతి చేస్తుందని, లేకుంటే ఆమె దగ్గర ఇన్ని ఆస్తులు ఉన్నాయి, నేను కూడా ఆస్తులు కూడా పెట్టుకున్నా అని చెప్పగానే చెప్తుంది అన్నట్టు. చెప్పగానే చెప్తున్న మాట నిజమే. ఎందుకంటే ఈమెకు ఉంది అధికార దాహం, ధనదాహం కూడా ఉంది. ఢిల్లీలో చూసినాం కదా, ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ఎంత మంచి పాలన అంటే భారతదేశంలోనే చెప్పుకోదగినటువంటి పాలన ఆమ్ ఆద్మీ పార్టీది. కేజ్రీవాల్ ఆశయాలు చాలా ప్రజలకు ఉపయోగపడ్డ ఆశయాలు. పాపం అదేంది 6 నెలలు కలిసి ఉంటే వారు వీరైతారు అన్నట్టు ఆయనను కూడా అరెస్ట్ చేయించి 6 నెలల పాటు జైల్లో పాపం ఈమె కారణంగా, ఈమె నెయ్యి అమ్మడం వల్ల, ఈమె కొన్ని కిలోల నెయ్యి కోడి భాష అమ్మడం వల్ల పోయి ఆయన కూడా పోయి జైల్లో ఉండవలసిన పరిస్థితి, ఆ ప్రజల్ని అనామకులను చేసినటువంటి పరిస్థితి. ఎటొచ్చి ఆయన నిజాయితీపరుడు. కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ సిద్ధాంతాలు, అతని రూపకల్పన, ఆ పాలన భారతదేశం గర్వించదగింది. కానీ ఈమె ఈ ఏమంటారు 6 నెలలు వెంట ఉంటే వీరు వారైతారు అన్నట్టుగా ఆయనకు కూడా ఒక నింద తీసుకొచ్చింది, జైలు పోవాల్సి వచ్చింది. తీహార్ జైల్లో ఆయన కూడా 5-6 నెలలు జైలు శిక్ష అనుభవించి ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు. ఇక ఈమె కూడా 6 నెలల పాటు జైల్లో ఉంది. లిక్కర్ స్కామ్ ఇది. ఇదేమి పెద్ద తెలంగాణ ఉద్యమం చేసి కాదు,